నమస్కారం టీఎస్ఎన్ 6 న్యూస్ కి స్వాగతం। బొల్లారం డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్, బీసీ కాలనీ, బీరప్ప బస్తీ, గాంధీనగర్, ఐడిఏ కాలనీ, కేబీఆర్ కాలనీ, లక్ష్మీనగర్, శ్రీరామ్ నగర్, వైఎస్ఆర్ కాలనీలలో 19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, యూజీడీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు। అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని తెలిపారు। దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యను సైతం పరిష్కరించడం జరిగిందని తెలిపారు। రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు రూపకల్పన చేయబోతున్నట్టు తెలిపారు। అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ జడ్పీటీసీ బాలరెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంతరెడ్డి, చంద్రారెడ్డి, సీఐ రవీందర్ రెడ్డి, ఈఈ సురేష్, డిఈ వెంకటరమణ, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। 18,64,00,000 రూపాయలతోటి సామ్ వాటర్ డ్రైన్స్, సీసీ రోడ్స్, అలాగే కుడిగుంటకు ఉరంబెట్క క్లీనింగ్ కోసం 50 లక్షల రూపాయలతోటి ఈరోజు వర్క్ నడుస్తూ ఉన్నది। ఇదంతా కాలనీవాసుల ఎప్పటికప్పుడు సమస్యలన్నీ, మౌలిక వసతులు సమకూర్చడానికి స్థానిక ప్రజల ద్వారా ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు, అధికారులు సమస్యలు సేకరించి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని, పటంచెరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టడానికి అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తాం। కాబట్టి ఈరోజు పెద్ద అమౌంట్, ఇంచుమించు 19 కోట్ల పైన చెరువుతో కలిపి 19 కోట్ల పైన పైచిలుకుతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। దీని పూర్తి స్థాయిలో ఇదే కాకుండా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి। ఈరోజు గ్రేటర్ సైఫరాబాద్ పరిధిలో భాగంగా బొల్లారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్స్, స్థానిక నాయకులు, కాలనీవాసులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున, అలాగే డీసీ గారు, వారి అధికార బృందము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। ద్వారా స్థానిక నాయకుల ద్వారా, కాలనీవాసుల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేసి ప్రభుత్వం ద్వారా మనము డబ్బులు సేకరించుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను।